18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. ఇంతవరకును భగవానుడు తన సంపూర్ణ స్వరూప జ్ఞాన విజ్ఞానములను తెలిపెదనని ప్రతిజ్ఞ చేసి వాటి మహిమలను ప్రశంసించెను. ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన ప్రకరణమును ఆరంభించుచు తన అపరాపరాకృతుల స్వరూపములను వివరించుచున్నాడు. భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు. ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలిసికొనుము. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను వాటి ప్రత్యేకత ఎట్టిది? స్థూల భూతముల మరియు శబ్దాది 5 విషయముల కారణ రూపములైన సూక్ష్మ పంచమహాభూతములే ఇచ్చట పృథ్వీ అనగా భూమి మున్నగు పేర్లతో వర్ణింపబడినవి. సాంఖ్యయోగ శాస్త్రముల యందు ఇవి పంచతన్మాత్రలుగా తెలుపబడినవి. మనస్సు, బుద్ధి, అహంకారము అను వాటి వలన తెలియవచ్చు విశేషములెవ్వి? మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి అంతఃకరణము యొక్క భేదములే. ఈ మూడింటిని కలిపి సమష్టి అంతఃకరణము అని గ్రహింపవలెను. 13వ అధ్యాయమునందలి 5వ శ్లోకమున అవ్యక్త ప్రకృతి భేదములు గల 23గా పేర్కొనబడినది. దానిని అనుసరించి ప్రకృతి 23 విభాగములుగా నున్నట్లు గ్రహింపవలెను. కాని ఇచట కేవలము 8 భేదములలోనే ప్రకృతి విభక్తమైనట్లు చెప్పబడుటకు కారణమేమి? శబ్దాది విషయములు, సూక్ష్మ పంచమహాభూతముల యొక్క కార్యములు, దశేంద్రియములను, అంతఃకరణము యొక్క కార్యములు, ఈ 15 విభాగములు కూడా పై 8 భేదములలో అంతర్భాగములే. ఈ విధముగా అపరా ప్రకృతి 23 విభాగములున్నను 8 భాగములున్నను ఒకటియే. దీనిని అపరా ప్రకృతి అనుటకు కారణమేమి? 13వ అధ్యాయమున భగవానుడు అవ్యక్త మూలా ప్రకృతి కార్యములు 23 అని తెలిపెను. దానినే ఇచ్చట 8 విభాగములుగా పేర్కొనెను. ఈ అపరా ప్రకృతి జ్ఞేయము, అట్లే జడము. జీవరూప పరా ప్రకృతి జ్ఞాత మరియు చేతనము. పరా ప్రకృతి కంటెను ఇది భిన్నమైనది. నిమ్న శ్రేణికి చెందిన ప్రపంచమునకు హేతురూపమైనది. జీవుని బంధించునది కనుక దీనిని అపరా అని పేర్కొనుట జరిగినది.
జీవరూప చేతన తత్వము పులింగవాచకము, మరి ప్రకృతి అను పేర దానిని స్త్రీలింగవాచకముగా పేర్కొనుటకు కారణమేమి? జీవాత్మకు వాస్తవముగా స్త్రీత్వ, పుంస్త్వ, నపుంసకత్వ భేదములు లేవు. ఈ చేతన తత్వము ఒక చోట పురుషుడు, క్షేత్రజ్ఞుడు అని పులింగవాచకముగను, మరి ఒక చోట అధ్యాత్మ అని నపుంసకలింగవాచకముగను తెలుపబడినది. దానినే ఇచట పరా ప్రకృతి అని స్త్రీలింగవాచకముగా ప్రయోగించుట జరిగినది. ఇచట జగత్ అనే శబ్దము దేనిని సూచించును? అది జీవరూప ప్రకృతి ద్వారా ధరింపబడుచున్నది అని చెప్పుటకు కారణమేమి? సమస్త జీవుల శరీరములు, ఇంద్రియములు, ప్రాణములు, అట్లే భోగ్య వస్తువులు, భోగ్య స్థానములతో కూడిన వ్యక్త ప్రకృతి అంతయు జగత్ అని అనబడును. ఈ జగద్రూప జడతత్వము చేతన తత్వముచే వ్యాప్తమైనది కనుక అదియే దీనిని ధరించున్నది. దీనికంటెను అది అన్ని విధముల శ్రేష్టమైనది, సూక్ష్మమైనది. చేతన తత్వ సంయోగము లేకుండా ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, వికాసములు, ధారణ పోషణములు సంభవములు కావు. అందువలన జీవరూప పరాప్రకృతి చేత ఈ జగత్తు ధరింపబడినది అని తెలుపబడినది. సర్వే జన సుఖినో భవంతు.